నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం మాట్లాడబోయేది ఒక సూపర్ హిట్ సినిమా గురించి, రేఖాచిత్రం. మలయాళంలో జనవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమా 7 కోట్ల బడ్జెట్తో తీస్తే ఏకంగా 55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, 50 కోట్ల లాభం సంపాదించింది. అంటే పెట్టిన డబ్బుకి 7 రెట్లు వచ్చేసింది. ఇప్పుడు తెలుగు వెర్షన్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా అసలు ఎలా ఉంది? కథ ఏంటి? కొత్తగా వచ్చిన ఫ్రెండ్స్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఆన్ చేయండి. సరే, రేఖాచిత్రం కథ ఏంటో చూద్దాం. ఈ సినిమా మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన బ్లాక్ బస్టర్. మన తెలుగు సినిమాల్లా కాదు, ఓ ఫస్ట్ హాఫ్ అంతా పాటలు, ఫైట్స్, కామెడీ, లవ్ ట్రాక్లతో సాగదీసి ఇంటర్వెల్లో ట్విస్టిచ్చి కథ స్టార్ట్ చేయడం ఇక్కడ లేదు. ఈ సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల్లోనే కోర్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అది మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ స్పెషాలిటీ. కథలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్. ఈ మనోడు ఆన్లైన్ రమ్మీ ఆడి 15 లక్షలు గెలుచుకుంటాడు. అది బయటపడ్డాక నీవు పోలీస్వై ఉండి ఇలా చేస్తావా అని షోకాస్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ వేస్తారు. ఆ తర్వాత కేరళలోని మారుమూల గ్రామం మలకపర పోలీస్ స్టేషన్కి సిఐగా ట్రాన్స్ఫర్ చేస్తారు. రమ్మీ ఆటగాడిగా మీడియాలో చెడ్డ పేరు తెచ్చుకున్న ఈ హీరోని అక్కడికి పంపితే తిక్క కుదురుతుందని పైవాళ్ల ఆలోచన. కాని అక్కడికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఊహించని ట్విస్ట్. ఒక రాజేంద్రననే వృద్ధుడు మలకపర పరిధిలోని అడ్డవై అనే ప్రాంతంలో చెట్టు కింద కూర్చుని ఫేస్బుక్ లైవ్లోకి వస్తాడు. 40 ఏళ్ల క్రితం నేను ముగ్గురితో కలిసి ఓ 18 ఏళ్ల అమ్మాయిని చంపి ఇక్కడే పూడ్చిపెట్టాను. ఆమె ఎవరో నాకు తెలీదు, ముఖం కూడా చూడలేదు. కాని ఆ పాపం వల్ల ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఈ నిజం అందరికీ తెలియాలి అంటూ నేరంలో పాల్గొన్న మిగతా వాళ్ల పేర్లు చెప్పి లైవ్లోనే సూసైడ్ చేసుకుంటాడు. ఆ పేర్లలో ఒక బడా ఇండస్ట్రియలిస్ట్ కూడా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని షేక్ చేసే స్థాయి వ్యక్తి. ఇది చూస్తే గూస్బంప్స్ రాకమానదు కదూ? ఇప్పుడు ఈ కేసును విచారించే బాధ్యత మన రమ్మీ సిఐ మీద పడుతుంది. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల్లో ఇదంతా జరిగిపోతుంది. అసలు కథ ఇక్కడినుంచే మొదలు. ఆ అమ్మాయి ఎవరు? 40 ఏళ్ల క్రితం ఎందుకు చంపారు? ఆ శవం తవ్వితే బయటపడిన ఎముకలు, కాలిపట్టీలతో హీరో ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి లింకేంటి? అది కూడా లాజికల్గా చూపించారు. స్పెషల్ టచ్ 1985లో మమ్ముట్టి సినిమా కాదోడు కాదోరం షూటింగ్కి ఈ కేసును లింక్ చేశారు. ఆ సినిమా సెట్స్లో జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చిన 18 ఏళ్ల అమ్మాయి మర్డర్ అవుతుంది. టెక్నాలజీ వాడి యంగ్ మమ్ముట్టిని చూపించారు. అది సినిమాకి ప్లస్ అయ్యింది. మమ్ముట్టి ఫ్యాన్స్ కూడా ఈ కథను బ్రహ్మరథం పట్టారు. ట్విస్ట్ ఏంటంటే విలన్ ఎవరో మొదట్లోనే చెప్పేస్తారు, ఆ ఇండస్ట్రియలిస్ట్. కానీ ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? ఈ అమ్మాయికి వాళ్లకి సంబంధమేంటి అన్నదే మిస్టరీ. 40 ఏళ్ల క్రితం జరిగిన కేసును కేవలం ఎముకలతో హీరో ఎలా సాల్వ్ చేశాడో చాలా లాజికల్గా చూపించారు. ఆ ఇండస్ట్రియలిస్ట్ సీఎం ఒత్తిడి తెచ్చి విచారణను ఆపేందుకు ట్రై చేస్తాడు, అధికారులను మార్చేస్తాడు. కాని హీరో ఆగడు. సినిమా స్పెషాలిటీ: ఒక పాట లేదు, ఫైట్స్ లేవు, లవ్ స్టోరీ లేదు, కామెడీ సీన్స్ లేవు, అనవసర సీన్స్ జీరో. ప్యూర్ క్రైమ్ థ్రిల్లర్గా కథను ఎక్కడా డైవర్ట్ చేయకుండా నడిపించారు. కథలో లాజిక్ మిస్ అయ్యిందని ఎవరూ అనలేరు, 100కి 100 మార్కులు వేస్తారు. సో ఫ్రెండ్స్, రేఖాచిత్రం ఎలా ఉంది? ఈ సినిమా చూస్తే మన తెలుగులో ఇలాంటివి ఎందుకు రావు అనిపిస్తుంది. మన హీరోలకి పాటలు, ఫైట్స్, రొమాన్స్, ఐటెం సాంగ్స్ కావాలి, కథను పట్టించుకోరు. కాని ఈ మలయాళ సినిమా కథతోనే 50 కోట్లు సంపాదించింది. మీరు చూసారా? ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లో చూసేయండి. కానీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపకుండా క్లైమాక్స్ వరకు చూడండి, లేకపోతే కథ మిస్ అవుతుంది.